నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. దేశంలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ దాదాపు అన్ని వ్యవస్థలు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీకి నిర్లజ్జగా ఆ పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు ప్రజల కోసం కాకుండా వ్యవస్థలన్నీ ఒక్క పార్టీ కోసం పనిచేస్తున్న ఈ పరిస్థితుల్లో ఇవాళ పార్లమెంట్లో 2 రోజుల క్రితం పార్లమెంట్లో ఒక అభిశంసన నోటీసు ప్రతిపక్షాలు ప్రవేశపెట్టాయి. దేశంలో అన్ని వ్యవస్థలు ఒకే రకంగా తయారైనాయి. బీజేపీ చేతుల్లో, ఆర్ఎస్ఎస్ చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయినాయి. ముఖ్యంగా ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల కమిషన్ పూర్తిగా బీజేపీ ఆర్ఎస్ఎస్ చెప్పినట్టల్లా ఆట ఆడుతున్నాయి. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎన్నికల కమిషన్ చేతిలో పెట్టుకొని ప్రజలతో ఆట ఆడుకుంటున్నాయి అనేది మనకు కనిపిస్తున్నది. బీహార్ ఎలక్షన్స్ మొదలు పెడితే అంతకు ముందు ఎలక్షన్స్ కూడా బీహార్ ఎలక్షన్స్లో చాలా బహిరంగంగా బయటకు వచ్చిన అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు బెంగాల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. బెంగాల్ ఎలక్షన్స్లో కూడా చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న ఎన్నికల కమిషన్ అనేది అనేక రిపోర్ట్లు వస్తున్నాయి. గతంలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రెస్ మీట్లు పెట్టి మరీ చాలా వివరాలు సాక్ష్యాలతో సహా బహిరంగపరిచాడు. ఎన్నికల కమిషన్ ఏ విధంగా ఎన్నికల వ్యవస్థను నాశనం చేస్తున్నది, బీజేపీకి మద్దతుగా ఎన్నికల కమిషన్ పనిచేస్తున్నది అనేది చాలా వివరంగా ఆయన ప్రెస్ మీట్లో చూపించాడు. ఉదాహరణలతో సహా, సాక్ష్యాలతో సహా ఆయన బహిరంగం చేశాడు. ఒక్క బీహార్లోనే 50 నుంచి 60 లక్షల పైగా ఓటర్లను తీసేసి ఎస్ఐఆర్ పేరుతో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఒక్క బీహార్లోనే 50 నుంచి 60 లక్షల మంది ఓటర్లను తీసేశారు. బెంగాల్లో కూడా అదే పరిస్థితి ఇప్పుడు కొనసాగుతుంది. రేపు అస్సాంలో కూడా అదే పరిస్థితి కొనసాగబోతుంది. తెలంగాణలో కూడా ప్రారంభం కాబోతుంది. మిగతా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ ఎస్ఐఆర్ ప్రారంభం కాబోతోంది. ఎస్ఐఆర్ పేరుతో ఎన్నికల కమిషన్, ముఖ్యంగా జ్ఞానేష్ కుమార్ బీజేపీ కార్యకర్తగా తను బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసి ఓటర్లందరినీ లిస్టులోంచి తీసేయడం, బీజేపీకి ఓటేసే వాళ్లను లిస్టులో కొత్తగా చేర్చడం. ఇంకా అన్యాయమైన పరిస్థితి ఏంటంటే బీహార్లో ఎన్నికలు జరిగినప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్లను చాలామందిని ఇక్కడ ఎన్నికల లిస్టులో చేర్చి వాళ్ళ ద్వారా ఓట్లు వేయించడం. ఇది బీజేపీ ప్లాన్డ్గా చేయిస్తున్నది, జ్ఞానేష్ కుమార్ చేస్తున్నాడు. రుజువులతో సహా బయటపడ్డాయి. కర్ణాటక ఎన్నికలప్పుడు రాహుల్ గాంధీ బయటపెట్టాడు. ఎన్నికల తర్వాత చాలా కాలానికి కావచ్చు రాహుల్ గాంధీ బయటపెట్టాడు ఈ విషయాలన్నీ. మీడియా కూడా రాహుల్ గాంధీ చూపించిన సాక్ష్యాల దగ్గరికి వెళ్ళి వివరంగా మీడియా కూడా బయటపెట్టింది. ఒక్కొక్క ఇంట్లో 70 ఓట్లు, 100 ఓట్లు ఎన్నికల కమిషన్ ఓటర్ లిస్టులో ఉంటుంది. 100 మంది, 70 మంది ఒకే అడ్రస్తో ఉంటారు. నిజానికి అక్కడికి పోతే ఎవరు ఉండరు. అక్కడ ఒక్క ఫ్యామిలీ నివసిస్తుంటుంది, లేకపోతే ఒక్కళ్ళే నివసిస్తుంటారు. చిన్న రూమ్ ఉంటుంది. అందులో 70 మంది, 80 మంది, 100 మంది ఓటర్లు లేని ఓటర్లను సృష్టించారు. ఈ ఓట్లు మొత్తం బీజేపీకి పడుతుంది. బీహార్లోనైతే దాదాపు అలాగే గెలిచింది బీజేపీ. నితీష్ కుమార్ జేడీయూ ఓడిపోయే పరిస్థితి ఉన్న దగ్గర నుంచి ఓటర్ లిస్టుని జ్ఞానేష్ కుమార్ ఓటర్ లిస్టు సవరణల పేరుతో, ఎస్ఐఆర్ పేరుతో దాదాపు 50-60 లక్షల మందిని ఓటర్ లిస్ట్ నుంచి తొలగించేసి బీజేపీ గెలుపుకి దారులు పరిచాడు. ఇప్పుడు బెంగాల్లో కూడా అదే సాగుతోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు జ్ఞానేష్ కుమార్ మీద అభిశంసన మోషన్కి నోటీసులు ఇచ్చాయి. అభిశంసన నోటీసులు ఇవ్వాలంటే 150 మంది ఎంపీల సంతకాలు అవసరం, 100 మంది లోక్సభలో, 50 మంది రాజ్యసభలో అవసరము. అభిశంసన నోటీసులు ఇచ్చే 17 ప్రతిపక్ష పార్టీలు, అందులో కాంగ్రెస్, టీఎంసీతో సహా మొత్తం 17 ప్రతిపక్ష పార్టీలు అభిశంసన నోటీసులు ఇచ్చాయి. లోక్సభలో 130 మంది ఎంపీలు, రాజ్యసభలో 63 మంది ఎంపీలు దీని మీద సంతకాలు చేశారు, నోటీసు ఇచ్చాయి. ఆ నోటీస్ మీద ఇప్పటివరకు స్పీకర్ కానీ ప్రభుత్వం కానీ స్పందన లేదు. అది చర్చకు వస్తుందా రాదా కొద్ది రోజుల్లో తేలిపోతుంది. నోటీసులో ప్రధానంగా చూపిస్తున్నది ఏంది? జ్ఞానేష్ కుమార్ దుర్వ్యవహారం, మిస్బిహేవియర్, ఓటర్ల పట్ల, ప్రతిపక్షాల పట్ల అతను చేసిన మిస్బిహేవియర్ నిరూపితమైంది అనేది వాళ్ళు ప్రతిపక్షాలు
ఒక్కపక్షంగా దాన్ని అధికార పక్ష పార్టీకి సపోర్టుగా దాన్ని మార్చారు అనేది ఒక ఆరోపణ. ఓటర్ల జాబితా పేరుతో స్పెషల్ SIR పేరుతో ఓటర్ జాబితాలో ఉన్న పేర్లను మొత్తం తీసేసి బీజేపీకి అనుకూలమైన వాళ్లను ఓటర్ లిస్టులో ఎక్కించారనేది. అలాగే పశ్చిమ బెంగాల్లో, అంతకుముందు బీహార్లో ఈ విధంగా పక్షపాత వైఖరి అనుసరించాడు జ్ఞానేష్ కుమార్. పూర్తి పక్షపాతంతో వ్యవహరించాడు. బీజేపీకి పక్షపాతంగా, ప్రతిపక్షాల పట్ల వివక్ష చూపించాడు అనేది ఒక ఆరోపణ. ఈ ఆరోపణలన్నిటితోని అతన్ని ఆ పదవి నుంచి తొలగించాలి అనేది, జ్ఞానేష్ కుమార్ని ఆ పదవి నుంచి తొలగించాలంటే పార్లమెంటే తొలగించగలదు. కాబట్టి పార్లమెంట్లో అభిశంసన నోటీస్ ఇచ్చారు. మరి నోటీస్ ఇది ఇచ్చిన తర్వాత చర్చ జరుగుతుందా లేదా, చర్చ జరిగితే గెలుస్తుందా లేదా అనేది మరో విషయం. గెలిచే అవకాశం లేదు. ఎలాగూ అధికార పక్షానికి బీజేపీకే అటు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఎక్కువ సీట్లు, ఎక్కువ ఎంపీలు ఉన్నారు కాబట్టి జ్ఞానేష్ కుమార్ చాలా ఈజీగా బయటపడవచ్చు. కానీ అభిశంసన నోటీస్ ఇవ్వడమే చరిత్రలో మొదటిసారి ఒక ఎన్నికల కమిషనర్ మీద, ప్రధాన ఎన్నికల కమిషనర్ మీద పార్లమెంటు అభిశంసన నోటీస్ ఇవ్వడం అనేది చరిత్రలో ఎన్నడూ లేదు. మొదటిసారి అలా జరిగింది. అసలు దీనికి ముందే రోడ్డు మీద పోరాటాలు జరిగాయి. ఈ జ్ఞానేష్ కుమార్ చేస్తున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా, వివక్షకు వ్యతిరేకంగా, పక్షపాతానికి వ్యతిరేకంగా, ఓటర్లను తీసేసి అన్యాయంగా ఓటర్లను తీసేయడానికి వ్యతిరేకంగా రోడ్డు మీద పోరాటాలు జరిగాయి, ప్రచారాలు జరిగాయి. టీఎంసీ మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళింది. వీటన్నిటి తర్వాత ఇప్పుడు పోరాటం పార్లమెంటుకు చేరింది. ఇందులో ప్రతిపక్షాలు చెప్తున్న మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే జ్ఞానేష్ కుమార్ నియామకమే తప్పు అని. ఆ నియామకమే రాజ్యాంగం ప్రకారం తప్పు అని. ఇంకా చెప్పాలంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఆయన నియామకం జరిగింది. ఎందుకంటే గతంలో ఎన్నికల కమిషన్ నియమించాలంటే నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? ప్రధానమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఈ ముగ్గురు కలిపి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు పెడుతుంది. ఈ ముగ్గురు కలిపి ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీని మీద సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. 2023 మార్చిలో సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది ఈ విధంగా నిర్ణయం తీసుకోవాలని. కానీ దీనికి విరుద్ధంగా పార్లమెంట్లో ఒక చట్టం చేసింది బీజేపీ. ఈ ముగ్గురు కమిటీ ఏదైతే ఎన్నికల కమిషన్ నియమించాల్సిన ముగ్గురు కమిటీలో నుంచి చీఫ్ జస్టిస్ తీసేసింది. చీఫ్ జస్టిస్ని తీసేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకో మంత్రిని అందులో చేర్చింది. అంటే ప్రధానమంత్రి, అదే పార్టీకి చెందిన ఇంకొక మంత్రి, ప్రతిపక్ష నాయకుడు. సహజంగానే ఇక్కడ ప్రభుత్వం పెట్టిన ఏ ప్రతిపాదనైనా వ్యతిరేకత వచ్చే అవకాశమే లేదు. మెజారిటీ వాళ్ళు ఇద్దరు ఉంటారు, ప్రతిపక్ష నాయకుడు ఒక్కరు ఉంటాడు. వ్యతిరేకించినా జరిగేది ఏం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరిని పెట్టాలనుకుంటే వాళ్ళని పెట్టొచ్చు. దానికి అర్హతలు అవసరం లేదు, సీనియారిటీ అవసరం లేదు, ఏది అవసరం లేదు. వాళ్ళు పెట్టాలనుకున్న వాళ్ళని పెట్టొచ్చు. ఆ విధంగా చట్టాన్ని మార్చుకున్నారు వాళ్ళు గెలవడం కోసం, వాళ్ళు అధికారంలో నిలబడడం కోసం, వాళ్ళు చెప్పినట్టు ఎన్నికల కమిషన్ వినడం కోసం, వాళ్ళ జేబులో మనిషిని ఎన్నికల కమిషన్గా నియమించడం కోసం ఆ చట్టం మార్చుకున్నారు. అలా మార్చడానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాయి. అంతకుముందు ఈ పని కాంగ్రెస్ కూడా ఎన్నడూ చేయలేదు. కాంగ్రెస్ చాలా అన్యాయాలు, దుర్మార్గాలు చేసి ఉండొచ్చు, కానీ ఇలాంటి పని చేసే సాహసం ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఆ సాహసం బీజేపీ చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ విధంగా చట్టం చేయడం, ఆ చట్ట ప్రకారం మొదటిసారి నియమించబడినవాడు జ్ఞానేష్ కుమార్. ఇలా జ్ఞానేష్ కుమార్ నియమించడం కూడా రాజ్యాంగం ప్రకారం తప్పు. అతను నియమించడమే మొదటి తప్పు. అతను చేసిన తప్పులు చాలా ఉన్నాయి, అతని నియామకమే తప్పు అనేది ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. తను నియమించిన యజమాని ప్రయోజనాల కోసం జ్ఞానేష్ కుమార్ యజమాని ఏ ఉపయోగమో ఆ పనులు చేస్తూ వస్తున్నాడు. యజమానికి ఏది ప్రయోజనమో ఆ పనులు చేస్తూ వస్తున్నాడు. యజమానికి ఓటు వేయరు అనుకున్న వాళ్ళను, ఆయన యజమానికి ఓటు వేయరు అనుకున్న వాళ్ళను ఓట్ల లిస్ట్ నుంచి తీసేస్తున్నాడు. తన యజమానికి ఎక్కడెక్కడైతే ఓట్లు పడతాయో వాళ్ళందరినీ ఓట్ల లిస్టులో పెడుతున్నారు. అనేక దొంగ ఓట్లను పెట్టి వాళ్ళ యజమాని మనుషులను
ఓటింగ్కు వాళ్ళు ఎలా జవాన్ మనుషులు ఎలాగో తీసుకొచ్చుకుంటారు ఓటింగ్కు, అలా దొంగ ఓట్లు వేయించడానికి ఎన్నికల కమిషన్ దారి వేస్తున్నది. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా ఉండాల్సిన ఎన్నికల కమిషన్, ఎన్నికలని చాలా న్యాయబద్ధంగా నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ ఇలా బీజేపీ కోసం, తన యజమాని అయిన బీజేపీ కోసం మొత్తం ఎన్నికల వ్యవస్థనే సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించాడు జ్ఞానేష్. అందుకోసం ఇవాళ ఆయన మీద అభిశంసన తీర్మానం ప్రతిపక్షాలు ప్రవేశపెట్టాయి. ఈ విధంగా ఎన్నికల కమిషన్ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం. ఎన్నికల కమిషన్ చేసిన దుర్మార్గాల గురించి బీహార్లో, కర్ణాటకలో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో అనేక ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి పరకాల ప్రభాకర్ గారు ప్రతిరోజు ఎక్కడో చోట మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో జరిగిన అక్రమాల గురించి. ఎన్నికల అక్రమాలు అంటే బయటి వాళ్ళు, గూండాలో, ఇతర రాజకీయ పార్టీల కార్యకర్తలు వెళ్ళి పోలింగ్ బూత్ను ఆక్రమించుకొని ఓట్లేయడం కాదు ఇక్కడ జరిగింది. పోలింగ్ బూత్ను ఆక్రమించుకోకుండానే అక్రమ ఓట్లు ఎన్నికల కమిషనే వేయడం అనేది ఆంధ్రప్రదేశ్లో జరిగింది అని పరకాల ప్రభాకర్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎన్నికల వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిపోయిందో ఆయన ఆధారాలతో సహా చాలాసార్లు ప్రతిరోజు ఆయన ఎక్కడ పోతే అక్కడే మాట్లాడుతున్నాడు ఎన్నికల కమిషన్ చేసిన వ్యవహారంపై. పోలింగ్ అయిపోయిన తర్వాత ఎన్నికల కమిషను ఒక పర్సెంటేజ్ ప్రకటిస్తుంది, ఇంత పర్సెంటేజ్ ఉందని. ఉదాహరణకు 50-60% ఉందని. ఆ తర్వాత 2 గంటలకు మళ్ళీ ఒక పర్సెంటేజ్ ప్రకటిస్తుంది. పోలింగ్ అయిపోయిన తర్వాత అది 70% ఉందని ప్రకటిస్తుంది. నెక్స్ట్ డే మళ్ళీ ప్రకటిస్తుంది 80-85% ఉందని. ఈ విధంగా రకరకాల అంకెలు ప్రకటిస్తూ పోతుంది. అంతేకాదు ఎన్నికల కమిషన్ మొదట ప్రకటించినప్పుడు టైం అయిపోయిన తర్వాత, ఓటింగ్ టైం అయిపోయిన తర్వాత ప్రకటించినప్పుడు ఎన్నికల టైం అయిపోయింది కానీ ప్రహారీ లోపల, పోలింగ్ బూత్ ప్రహారీ లోపల క్యూలో నిలబడి ఉన్న వాళ్ళందరి ఓట్లు పడిందాకా, టైం అయిపోయినా సరే పడిందాకా అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఓట్లేసిన దాకా టైం ఉంటుంది. కాబట్టి ఎన్నికల కమిషన్ అప్పుడు ప్రకటించిన దానికి, ఓటింగ్ అయిపోయిన తర్వాత ప్రకటించిన దానికి తేడా ఉంటుంది. కానీ ఆ తేడా 10-15% ఉంటుందా? ఆ ప్రశ్న పరకాల ప్రభాకర్ చాలా లెక్కలతో సహా ప్రశ్నిస్తున్నాడు. దానికి జవాబు లేదు. అంటే లైన్లో నిలబడ్డ వాళ్ళు అన్ని లక్షల మంది లైన్లో నిలబడి ఉన్నారా? అంతేకాదు ఆ తర్వాత అది కూడా అయిపోయిన తర్వాత ప్రకటించిన పర్సంటేజ్కి, నెక్స్ట్ డే ప్రకటించిన పర్సంటేజ్కి కూడా చాలా తేడా ఉంది. ఆ తేడా టీడీపీ కూటమిని గెలిపించి జగన్ను ఓడించడానికి కారణమైంది. అవి నిజంగా ప్రజలు ఓటర్లు వేసిన ఓట్లు కావు. ఎన్నికల కమిషన్ కుట్రతో పెంచిన ఓట్లు. నిజం చెప్పాలంటే ఎన్నికల కమిషన్ కూటమికి సపోర్టుగా, అక్కడ టీడీపీకి సపోర్టుగా, బీజేపీకి సపోర్టుగా, జనసేనకి సపోర్టుగా పెంచిన ఓట్లు. అంతకుముందు ఒకే ఒక సీటుతో ఉన్న జనసేన సడన్గా పెరిగిపోవడానికి ఈ ఓట్లు కూడా కారణమే. అన్ని అక్రమాలు చేసింది ఆంధ్రప్రదేశ్ మనకు స్పష్టమైన ఉదాహరణ. ఇంకా వివరాలు కావాలంటే మీరు పరకాల ప్రభాకర్ వీడియోలు ఒక్కసారి చూడండి, పూర్తి వివరాలతో ఆయన వివరిస్తాడు. ఎన్నికల కమిషన్ వెబ్సైట్ చూడండి ఒకసారి, మీకే తెలుస్తుంది. అలాంటి చోట్ల ఎన్నికల కమిషన్ అన్యాయంగా ప్రవర్తించినందువల్లనే, కూటమి గెలవడానికి అది కుట్ర చేసినందువల్లనే చంద్రబాబు, బీజేపీ, జనసేనల కూటమి గెలిచింది, జగన్ ఓడిపోయాడు అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. లేదంటే కూడా నిజంగానే జగన్ ఓడిపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఇంత స్పష్టంగా కనబడుతున్న జగన్ ఏం చేయాలి ఇప్పుడు? ఎన్నికల కమిషన్కి వ్యతిరేకంగా తనకు అన్యాయం చేసిన, తన పార్టీకి అన్యాయం చేసిన, ఇంకా చెప్పాలంటే ప్రజల అభిప్రాయానికి అన్యాయం చేసిన, ప్రజల హక్కుకు, ప్రజాస్వామ్యానికి అన్యాయం చేసిన ఎన్నికల కమిషన్కి వ్యతిరేకంగా జగన్ నిలబడాలి అంటే ఇవాళ పార్లమెంటులో ప్రతిపక్షాలు ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్కి వ్యతిరేకంగా ఇచ్చిన అభిశంసన తీర్మానంలో సంతకం పెట్టాలి. జగన్ ఆయన ఎంపీలు పెట్టారా? పెట్టలేదు. రేపు ఎలక్షన్ దీని మీద పార్లమెంటులో ఓటింగ్ జరిగితే ఈ జగన్ తన ఎంపీలు, వైఎస్ఆర్సీపీ ఎంపీలు బీజేపీకి మద్దతుగానే, అంటే జ్ఞానేష్ కుమార్ మద్దతుగానే ఓటేస్తారు వీళ్ళు.
అంత బానిసలుగా మారిపోయారు. తనకు అన్యాయం చేసి ఓడించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఎన్నికల కమిషనర్కు మద్దతుగా జగన్ రేపు ఎందుకు ఉండబోతున్నాడు, ఇవాళ ఎందుకున్నాడు? దానికి కారణం బీజేపీ అంటే ఆయనకు వణుకు పుడుతుంది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ప్రభుత్వం మీద విమర్శలు ఏం చేసినా ఆయన చంద్రబాబు మీదనే విమర్శలు చేస్తాడు తప్ప ఇంకెవరి మీద చేయడు. ప్రభుత్వం అంటే అక్కడ చంద్రబాబు ఒక్కడిదే కాదు, టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీల ప్రభుత్వం అక్కడ ఉన్నది. ఆ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా 3 పార్టీలు తీసుకున్నట్టే. ఒక్క చంద్రబాబు నిర్ణయం తీసుకుంటే అమలు కాదు, అది బీజేపీ వ్యతిరేకిస్తే అమలు కాదు, జనసేన వ్యతిరేకిస్తే అమలు కాదు. అంటే 3 పార్టీలు కలిపి తీసుకునే నిర్ణయాన్ని జగన్ చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడడానికి ఉపయోగించుకుంటాడు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే నువ్వు నిజంగా వ్యతిరేకించాలి, ఎందుకు తప్పో చెప్పాలి, ఆ తప్పు చేసింది ఎవరు అనేది చెప్పాలి. తప్పు చేసింది చంద్రబాబు ఒక్కడే కాదు, 3 పార్టీలు కలిసి తప్పు చేశాయి. ప్రభుత్వ పాలన చాలా దుర్మార్గంగా ఉందని జగన్ మాట్లాడుతున్నాడు, చాలా అన్యాయాలు చేస్తుందని మాట్లాడుతున్నాడు. అన్యాయాలు చేస్తున్నది ఎవరు? చంద్రబాబు ఒక్కడే కాదు, మళ్ళీ చివరికి వచ్చేసరికి చంద్రబాబు ఇవన్నీ చేస్తున్నాడు అంటారు. లోకేష్ గురించి మాట్లాడతాడు, చంద్రబాబు గురించి మాట్లాడతాడు, బీజేపీని కానీ పవన్ కానీ ఒక్క మాట అన్నాడు. అది బానిసత్వం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మిగతా భారతదేశం మొత్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉన్న బలం భారతదేశంలో ఎక్కడా లేదు, ఏ రాష్ట్రంలోనూ లేదు. ఏ రాష్ట్రంలోనైనా విపక్షం ఉంటుంది, బీజేపీకి వ్యతిరేకమైన పెద్ద సెక్షన్ ఉంటుంది. అక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో అట్లా లేరు. అధికార పక్షం బీజేపీదే, ప్రతిపక్షం బీజేపీది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ అయిన జగన్ ఒక్క మాట మాట్లాడడానికి, బీజేపీ చేసిన దుర్మార్గాలకు వ్యతిరేకంగా, బీజేపీ చేసిన అన్యాయాలకు వ్యతిరేకంగా, తనకు చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా కూడా జగన్ గొంతెత్తడానికి కూడా శక్తి లేదు, అసక్తుడు, పిరికివాడు. ఎక్కడ తన కేసుల్ని బయటకు తీసి జైలుకు పంపుతాడో అనే భయం. ఒకవేళ కేసులు నిజంగా అన్యాయమే అయితే జైలుకు వెళ్తే నువ్వు ధైర్యంగా జైలుకు వెళ్ళి న్యాయస్థానంలో తేల్చుకోవాలి, నీకు తప్పు లేదు అనేది న్యాయస్థానంలో తేల్చుకోవచ్చు కదా. మరి ఎందుకు ఆ పని చేయడం లేదు? జైలుకు వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నట్టు? ఒకవేళ బీజేపీ జైలుకు పంపిస్తుందని అనుకుంటే ఎందుకు భయపడుతున్నట్టు? అంటే తన తప్పు ఉందనేనా? బీజేపీ అందరినీ, దేశంలో అన్ని పార్టీలను ఏ విధంగా అయితే బ్లాక్మెయిల్ చేస్తున్నదో జగన్ని కూడా అలాగే బ్లాక్మెయిల్ చేస్తున్నది. బ్లాక్మెయిల్ చేయడం అంటేనే అవతలోడి బ్లాక్మెయిల్ చేయించుకునే వ్యక్తిలో లేకపోతే సంస్థలో ఏదో లోపం ఉన్నట్టే. ఖచ్చితంగా ఆ లోపం జగన్లో ఉన్నది. అందుకే పిరికివాడిగా మారిపోయాడు. చాలా ధైర్యవంతుడని ఆయన అనుచరులు చాలా గొప్పలు చెప్తుంటారు. చాలా పిరికివాడు అనేది స్పష్టంగా కనబడుతున్నది. ఇంత పెద్ద ఎత్తున ఎన్నికల కమిషనర్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. ఒకవైపు ఉద్యమం జరుగుతుంది, ఒకవైపు పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు ప్రతిపక్షాలు. కనీసం మాట్లాడలేదు. దానికి మద్దతుగా పోనీ వ్యతిరేకంగా మాట్లాడతాడు, అది కూడా మాట్లాడలేదు. కానీ రేపు మాట్లాడతాడు. జ్ఞానేష్ కుమార్కి మద్దతుగా ఓటు వేస్తాడు, రేపు ఖచ్చితంగా వేస్తాడు జగన్. ఇక చంద్రబాబు వాళ్ళు ఎలాగూ జ్ఞానేష్ కుమార్కి మద్దతుగా వేస్తారు. బీజేపీ కూటమిలోనే ఉన్నారు. తెలంగాణ విషయంలో కేసీఆర్ ఏం చేస్తాడు? ఇక కాంగ్రెస్ అంటే ఎలాగూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ అక్కడ ఎంపీలందరూ ఎలాగూ కాంగ్రెస్ పార్టీ తీర్మానంలో సంతకాలు చేసిన వాళ్ళు కాబట్టి జ్ఞానేష్ కుమార్కి వ్యతిరేకంగా మన అధికార పక్షం, తెలంగాణ అధికార పక్షం ఓట్లేస్తుంది. కేసీఆర్ టీఆర్ఎస్ పరిస్థితి ఏంది? ఇప్పటివరకు టీఆర్ఎస్ కూడా దీని మీద మాట్లాడలేదు. ఎన్నికల్లో ఇక్కడ ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ చాలా అన్యాయాలు జరిగాయని, అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ కూడా మాట్లాడింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని మాట్లాడింది తప్ప ఆ అక్రమాలకు రేవంత్ రెడ్డికి ముడిపెట్టి మాట్లాడింది. రేవంత్ రెడ్డి చేస్తే చేయొచ్చు అక్రమాలు, చేయకుండా ఏమీ ఉండడు. ఎవరు గొప్పవాళ్ళు ఏం కాదు, ఈ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు అందరూ ఒకటే. కానీ ఎన్నికల వ్యవస్థలో ఎన్నికలు నడిపించింది, పార్లమెంట్ ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికలు కానీ నిర్వహించేది కేంద్ర ఎన్నికల సంఘం. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఒక మాట మాట్లాడకుండా లోకల్ తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి లోకల్ వాళ్ళ మీద మాట్లాడడం ఏంటి? నిజంగానే ఎన్నికల కమిషన్ గొప్పగా ఉందని బీఆర్ఎస్ ఏమని అనుకుంటుందా?
పోనీ ఆ మాట చెప్పి ఎన్నికల కమిషన్ తప్పేమి లేదు. జ్ఞానేశ్వర్ కుమార్ అద్భుతమైన వ్యక్తి. ఎన్నికల కమిషన్ చాలా పారదర్శకంగా నడిపిస్తున్నది, ఎలాంటి అన్యాయం లేకుండా నడిపిస్తుంది, అక్రమాలు జరగకుండా నడిపిస్తుందని అనుకుంటున్నది బీఆర్ఎస్. మాట్లాడాలి ఆ విషయమైనా. కనీసం నోటీసులో ఎట్లా సంతకాలు చేయలేదు. రేపు ఓటింగ్ జరిగిన జ్ఞానేష్ కుమార్కి వ్యతిరేకంగానో సపోర్ట్గానో ఓట్లు వేస్తారా చెప్పలేము. చాలాసార్లు ఏం జరుగుతుంది, ఓటింగ్ను బహిష్కరించి బయటకు వచ్చేస్తారు. ఓటింగ్ను బహిష్కరించి బయటికి రావడం అంటే అర్థమైందంటే ఇందులో మేము ఎవరికి సపోర్ట్ చేయమని కాదు, ఇక్కడ బలమైన వ్యక్తికి సపోర్ట్ చేయడమే. ఒక బలహీనుడు ఒక బలవంతుడు కొట్టుకుంటుంటే మనం నిలబడి చూసి మాకేం సంబంధం లేదు దూరంగా నిలబడి చూడడం అంటే బలవంతుడికి మద్దతు తెలపడమే. మాకేం సంబంధం లేదు అక్కడి నుంచి వెళ్ళిపోవడం అంటే బలవంతుడికి మద్దతు తెలపడమే. ఒక అన్యాయం జరుగుతూ ఉంటే దాన్ని ఎదుర్కోవడానికి ఎదిరించే వాళ్ళతో పాటు నిలబడకపోతే మాకే సంబంధం లేదు అని చెప్తే అది అన్యాయం చేసిన వాళ్ళ పక్షం మనం ఉన్నట్టే. అట్లా బీఆర్ఎస్ కూడా రేపు అన్యాయం చేసే వాళ్ళ పక్షం ఉంటుంది. అక్కడ జగన్ అదే చేస్తాడు, ఇక్కడ బీఆర్ఎస్ కూడా అదే చేస్తుంది. ఇక టీడీపీ లాంటివి అన్యాయం చేసిన పక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు సహజంగానే జ్ఞానేష్ కుమార్కి ఓట్లేస్తారు. ఈ మొత్తం వ్యవహారంలో అభిశంసన తీర్మానం రేపు చర్చకు వచ్చినా ఈ ప్రతిపక్షాల బలం చాలా తక్కువ కాబట్టి ఓడిపోతుంది. జ్ఞానేష్ కుమార్ పదవికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ భారతదేశ వ్యాప్తంగా ఎన్నికల వ్యవస్థ యొక్క స్వతంత్రత మీద ఇప్పటికే ప్రశ్నలు వస్తున్నాయి విపరీతంగా. రేపు మరిన్ని ప్రశ్నలు వస్తాయి. ప్రజలు మామూలు అనుమానాలు వ్యక్తం చేయడం కాదు, ప్రజలు నమ్మడం మొదలు పెడతారు. ఈ ఎన్నికల కమిషన్ బీజేపీకి తొత్తుగా మారింది, జ్ఞానేష్ కుమార్ బీజేపీ జేబులో మనిషి అనేది ప్రజలు ఇప్పటికే చాలామంది నమ్ముతున్నారు. ఈ చర్చ పెద్దదిగా నడిస్తే ఇంకా సాగుతాయి ఈ చర్చ. ప్రజలు మెజారిటీ ప్రజలు నమ్మడం ఖచ్చితంగా నమ్ముతారు. ఈ చర్చ జరగడం ప్రతిపక్షాలకు చాలా అవసరం. ఇప్పుడు ఓడిపోతామని ప్రతిపక్షాలకు కూడా తెలుసు, కానీ చర్చ జరగడం ప్రతిపక్షాలకు అవసరం. నిజంగా కూడా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చర్చ జరగాల్సిందే. ఓటమి గెలుపు కాదు ప్రధానం, చర్చ జరగాలి. ఆ చర్చ ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు నిర్ణయించుకోవాలి ఏది అబద్ధం ఏది నిజం, ఎవరు దుర్మార్గులు ఎవరు కాదు అనేది ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థతో సహా ఏ వ్యవస్థనైనా స్వతంత్రంగా ఉందా లేదా అనేది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రతి వ్యవస్థని తన కంట్రోల్లో తన చెప్పు చేతుల్లో పెట్టుకుంటున్న బీజేపీ ఈ దేశ సర్వనాశనానికి మార్గం వేస్తున్నది అనే విషయం ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది అర్థం చేసుకోవాలంటే ఇలాంటి చర్చలు చాలా పెద్ద ఎత్తున జరగాలి. ఈ చర్చ సోషల్ మీడియాలో కొంత జరుగుతుంది, రోడ్డు మీదకి వచ్చి చేయాలి వాళ్ళు. టీవీ ఛానల్లో పత్రికల్లో జరగవు ఇవి. ఎందుకంటే భారతదేశంలో ఉన్న నేషనల్ మీడియా మొత్తం మెజారిటీ 99% భారతదేశంలో ఉన్న అన్ని వ్యవస్థల్లాగే మీడియా వ్యవస్థ కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ చంకల్లో ఉన్నది. వాళ్ళ ఇంకా చెప్పండి వాళ్ళ కాళ్ళ మీద ఉన్నది, కాళ్ళ మీద మోకరిల్లి ఉన్నది జర్నలిజం. ఇవాళ అన్ని మీడియా సంస్థల యాజమాన్యాలు, అందులో పనిచేస్తున్న మెజారిటీ జర్నలిస్టులు బీజేపీ ఆర్ఎస్ఎస్ కాళ్ళ మీద మోకరిల్లి ఉన్నారు. కాబట్టి వాళ్ళేమి నిజాలు బయటకు తీసుకొస్తారని అనుకోవాల్సిన అవసరం లేదు. నిజాలు బయటకు అబద్ధాలను ప్రచారం చేయడంలో వాళ్ళు నెంబర్ 1. బీజేపీ బయటికి తీసుకొచ్చే ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఐటీ సెల్ ప్రచారంలో పెట్టే అబద్ధాలను మొత్తం టీవీ ఛానళ్ళు పత్రికలు తమవిగా ప్రచారం చేసుకుంటుంటాయి. బీజేపీ అబద్ధాలను తమ ప్రచారంలో పెడతాయి. కాబట్టి అవి కూడా ఏమో ప్రచారం చేస్తాయని అనుకోవడానికి వీల్లేదు. కానీ అయినా ఇవాళ జ్ఞానేష్ కుమార్ చేస్తున్న అక్రమాలకు వ్యతిరేకంగా, ఎన్నికల కమిషన్ చేస్తున్న అక్రమాలకు వ్యతిరేకంగా, పక్షపాతానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా దేశమంతా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు నిజాలు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది.
నిజంగా నిజాయితీ ఉంటే, కొద్దిగా నిజాయితీ మిగిలి ఉంటే మీడియా ఈ చర్చలను సీరియస్గా జరిపించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ స్టూడియోల్లో అందరికీ ఛాన్సులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళే బీజేపీ కార్యకర్తలుగా, యాంకర్లే బీజేపీ కార్యకర్తలుగా మారిపోయి ప్రతిపక్షాల గొంతు నొక్కేసే వ్యవహారంలా చేయకుండా ఎప్పుడు చేసినట్టు నిజాయితీ ఉంటే, మీడియా స్వతంత్రంగా ఉన్నదని మీరు భావిస్తే, అనుకుంటే, మీరు స్వతంత్రాలను భావించుకుంటే, మీకు నిజాయితీ ఉంటే ఈ చర్చను, ఇలాంటి చర్చలను చాలా పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజల కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం ఈ చర్చ జరగాలి. ప్రజలు నిజానిజాలు తెలుసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.